టొంగూరు రాములు గారు, వేదిక మీద ఉన్న సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, వేదిక మీద ఉన్న రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, జిల్లా నాయకులు, అట్లాగే అసంఘటిత రంగ యూనియన్ల నుంచి ఈ ధర్నాకు హాజరైనటువంటి కార్మిక సోదరులు, మిత్రులు, సోదరిమణులు, కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు, అక్కడ నిలబడ్డ వాళ్ళు వచ్చి ధర్నాలో కూర్చుంటే ముఖ్యమంత్రికి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఇప్పటికే మన ధర్నాను ఫెయిల్ చేయడానికి మన వాళ్ళని ఎక్కడికక్కడ రాత్రి నుంచి అరెస్ట్ చేస్తున్నారు. మరి మీకు కోపం వచ్చినట్టుగా లేదు ఈడ. ఎందుకంటే నినాదాలు ఏమంటే గొంతు పెగులుతలేదు, చెయ్యి పిడికిలు ఎత్తమంటే చేతులు లేస్తలేవు. మనం గొంతు పెగలకుండా, పిడికిలు బిగించకుండా మనకు రావాల్సినటువంటి డిమాండ్లను సాధించుకుంటావా? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చి దూరం కూర్చుంటున్నాం. పెళ్లికి వచ్చినవా? పోరాటం చేయడానికి వచ్చినవా? ఇవాళ ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని దించాలంటే, వీళ్ళని గదిలించాలంటే మరి మామూలు పోరాటాలు ఇవాళ సరిపోతున్నట్టు కనబడతలేవు. ఇవాళ అసంఘటిత రంగ కార్మికులమైన మనం, అసంఘటిత రంగం అంటే ఏంది? మనకు యజమాని ఉండదు, మనకు ఒకరి దగ్గర అపాయింట్మెంట్ లెటర్ ఉండవు, మనకు అక్కడ ఈఎస్ఐ ఉండదు, మనకు అక్కడ పిఎఫ్ కట్టరు, మనం రిటైర్మెంట్ అయితే ఏం సౌకర్యాలు ఉండవు, మనకు ప్రమాదం జరిగితే ఎవడు పట్టించుకోడు. ఒక్క మాటలు చెప్పాలంటే తెల్లారి లేస్తే మనకు పని ఎవడిస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే యజమాని ఎవడో తెలియనటువంటి కార్మికులం మనం. ఇవాళ ఏమిటి పరిస్థితి అంటే నిజంగా మరింత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్న మనము ఈ దేశానికి ఏమి ఇస్తున్నాం? ఇలా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే మొత్తం కార్మికులలో, కార్మిక శక్తిలో ఇవాళ 193 మంది మనలాంటి వాళ్ళమే ఉన్నాం. ఇవాళ 193 మంది ఉన్నటువంటి మనల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోదంట. ఇవాళ మనం చేస్తున్నటువంటి చాకిరీ వల్ల, శ్రమ వల్ల ఈ దేశ సంపద, ఈ దేశ అభివృద్ధి 60% ఉంది. అంటే 100 రూపాయల ఆదాయం వస్తే ఈ ప్రభుత్వానికి, అందులో 60 రూపాయల ఆదాయం మన ద్వారానే వస్తుంది, మనం చేస్తున్నటువంటి పనుల నుంచి వస్తుంది. మరి 60 రూపాయలు మనకు వస్తున్నప్పుడు మన మీద ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలి? ఒక్కసారి ఆలోచించాలి. మేమేం దాన ధర్మాలు అడుగుతలేము నిన్ను. అయ్యా మేమేం బికారులం కాదు, మేము పిచ్చబెట్టుకోవడానికి హైదరాబాద్ నగరానికి రాలేదు. మేమంతా రెక్కల కష్టం మీద పనిచేసేటువంటి నిజాయితీ పనులైనటువంటి కార్మికులం అని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఆ ప్రధానమంత్రి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పెద్ద మనిషి చెప్తాడు, రోజుకు 178 రూపాయలు ఇస్తే చాలు మనిషి బతకడానికి అంటాడు. 178 రూపాయలు ఇస్తే 5,000 రూపాయలు కూడా నెలకు జీతం రాకపోతే ఒక కుటుంబాన్ని ఏ రకంగా మనం బతికించుకోగలుగుతామో ఒక్కసారి ఆలోచించాలి. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరు కూడా ఈ మాట మాట్లాడు అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. కానీ తెల్లారి లేస్తే ప్రజల కోసమే పుట్టాను, అసలు నేను దైవాంశ సంభూతున్నంటాడు నరేంద్ర మోడీ. నేను మామూలు మనిషిని అనుకుంటున్నారేమో, నాకు తల్లి చచ్చిపోయినాక అర్థమైంది నేను కూడా మనిషిని కాదు, నన్ను దేవుడు పంపించిండు. ఎందుకు పంపించిండా ఈయనను దేవుడు? ఈయన గంగల మునుగని పంపించలేదు. ఇవాళ మనం ఓట్లేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. నువ్వు ఓట్లేయకపోతే నువ్వు కూడా ఛాయ్ అమ్ముకుంటున్నావు అంటే మా అసంఘటిత రంగ కార్మికులు నాకు ఉండాల్సి మర్చిపోవద్దు నరేంద్ర మోడీ అని చెప్తున్నావు. ఇవాళ మా ఓటు బలంతో మేము ఇవాళ నిన్న అధికారంలో ప్రజలు కూర్చోబెట్టారు. ఈ ప్రజల అధికారంలో కూర్చోబెడితే మీరు ప్రజలకేమో 178 రూపాయలు ఇస్తావా రోజుకు? మీ దోస్తులు ఉన్నారు, ఆదాని కంపెనీ వాళ్ళు, అంబానీ కంపెనీ వాళ్ళు, టాటాలు, బిర్లాలు, మగతులాలు, గోయంకాలు, ఇట్లాంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు ఈ దేశాన్ని దోషిపెడతా ఉన్నాడు. ఇవాళ నెల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి. నాకేమో తిన్నామంటే తిండి లేదు, అన్నమో రామచంద్ర అని చెప్పేసి నేను బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళు ఓట్లేస్తే గెలిచావా? వాళ్ళు ఓట్లేనే, వాళ్ళు డబ్బు సంఖ్యలు ఇస్తున్నారు బీజేపీలకు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరు ప్రజల్ని మధ్య పెట్టండి, ఇక మీకు ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే తెలుస్తా ఉన్నాయి. ఇవాళ ఇంకో మాట చెప్తున్నారు, మనమేమో కడుపు మండి మాకు ఇవాళ మా సమస్య పరిష్కారం చేయి, మేము శ్రమ చేస్తున్నటువంటి వాళ్లకు నిజమైన వేతనం ఏమని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాము. ఇవాళ అది కడుపు నిండా తిండి పెట్టేదానికోసం ఆయన దగ్గర ఏం ఆలోచనలు లేవంట. నువ్వు దేవుణ్ణి నమ్ముకో, అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్తున్నారు.
అయ్యా ఈ మాట నువ్వు చెప్పేది ఏంది, మా తాతలు చెప్పిండ్రు, తండ్రులు చెప్పిండ్రు, అందరూ చెప్తున్నారు అయ్యా దేవుడే దిక్కు అని. దేవుడే దిక్కు అంటే అనాథలకు, దీనులకు. ఇవాళ ఈ భారత ప్రజల్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు నరేంద్ర మోడీ? అనాథల్ని చేయదలుచుకున్నావా? దేవుల్ని చేయదలుచుకున్నావా? దిక్కులేని చేయదలుచుకున్నావా? దేవుణ్ణి నమ్ముకోమని చెప్తావా? ఇవాళ మీ దగ్గర ఏమైనా సమస్య పరిష్కారం చేయడానికి మార్గం ఉందా అని చెప్పేసి అడగడానికి ఇవాళ ఎర్ర జెండా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ నరేంద్ర మోడీకి చెప్తా ఉన్నాం. అందుకే ఈ నరేంద్ర మోడీ మీద మరి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ, ఇక్కడ మరి రేవంత్ రెడ్డి మేము పోరాటం చేస్తామని మనకు చెప్తున్నారు. అయ్యా మరి మీరు అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, దేశం మొత్తం మీద ఆదాయం అంతా ఆయన దగ్గరికే వస్తున్నది, ఆయన మా కార్మికులను పట్టించుకుంటలేడు, మాకు ఒకటో రెండు లాభం చేసేటువంటి కార్మిక చట్టాలుంటే అవి కూడా రద్దు చేశాడు. ఇందాక ఒంగూరు రాములు గారు చెప్పారు, ఆ చట్టాలన్నీ రద్దు చేశాడు. వలస కార్మికుల చట్టం లేదు, అసంఘటిత రంగ కార్మికుల చట్టం లేదు, యూనియన్ పెట్టుకునే అవకాశం లేదు, యజమానులతోటి మాట్లాడే అవకాశం లేదు, మరి ఈఎస్ఐలు, పిఎఫ్లు, కనీస వేతనాలు అడిగే అవకాశం లేదు. మనకి ఏమీ లేకుండా మన కూరలు తీసేసి, కూరలు బీకేసి యజమానుల చెప్పు చేతుల్లో పడి ఉండండి అని చెప్పేసి ఆయన మన కార్మిక చట్టాలను రద్దు చేసిండు. మరి ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు మన పక్షాన ఉండాలి, మన కోసం నిలబడాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి కోసం నిలబడాలి? మన పక్కన నిలబడతాడా? మోడీ పక్కన నిలబడతాడా? ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? నిన్న మనం 3 రోజుల కింద మేము ప్రధాన కార్యదర్శులను పోలీసు డిపార్ట్మెంట్ వాళ్లకు మేము లెటర్ పెట్టుకున్నాం. అయ్యా అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం అమల్లో ఉంది. ఈ రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైన ప్రభుత్వాలకు మా సమస్యలు చెప్పుకునే హక్కు మాకున్నది, మా నిరసన చెప్పే హక్కు మాకున్నది అని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు అనుమతి ఇవ్వండి, మేము ధర్నా చౌక్లో ధర్నా చేసుకొని మెమోరాండం తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోతాము అని మనం ముందే అధికారులకు చెప్పినాం. ఈ అధికారులు మరి మనకు లెక్క ప్రకారం ఏం చేయాలి? ధర్నాకు అనుమతి ఇవ్వాలి. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం గతంలో ఈయన కేసీఆర్ గారు ఉండి ఆడ ధర్నా చేయొద్దని తీసేసిండు. ఈయన ఆడ ధర్నా చేయడు కాదు, ఈయన ఇవాళ పార్కులకు పోయి గెట్టు పెట్టేస్తున్నాడు. అంటే ఇక మనం ఏం మాట్లాడే పని లేదు. ఇక మేము చెప్పింది వినాల్సిందే అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది చెప్పుడే కాదు, ఈ రేవంత్ రెడ్డికి ఎంత భయం అంటే మన ఎర్ర జెండా అంటే, కార్మికులు అంటే వీళ్ళంతా కూడా కాగిత పునులు. ఈ రేవంత్ రెడ్డి, మంత్రులు వీళ్ళంతా కాగిత పునులు అని ఇప్పుడు అర్థమవుతుంది మనకు. నిన్న రాత్రి నుంచి మొదలు పెట్టారట. ఇక పోలీసు వాళ్ళు ధర్నా చేయొద్దన్నారంట. అక్కడ లేదు, జిల్లాలలో ఉండేటువంటి పోలీసు అధికారులకు ఆదేశాలు పంపించారట. సిఐటి నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, ప్రైవేటు మోటార్ ట్రాన్స్పోర్ట్ నాయకులు, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ నాయకులు, ఎక్కడ సిఐటి నాయకులు ఉంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోతారంట. ఏం చేశాం? ఏమైనా హత్య చేయడానికి పోతున్నావా? ఏమైనా దొంగతనం చేయడానికి పోతున్నావా? దౌర్జన్యం చేయడానికి పోతున్నావా? చెప్పకుండా పోతున్నావా? నీకే కదా అప్లికేషన్ పెట్టినాము, మా సమస్యలు చెప్పుకున్నామని చెప్పి హైదరాబాద్కు పోవడానికి మాకు అవకాశం లేదా? ఏమన్నా ఇది మిలిటరీ ప్రభుత్వమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యం నడుస్తుందా తెలంగాణలో? ఇవాళ తెలంగాణలో ఎమర్జెన్సీ ఏమైనా పెట్టిందా రేవంత్ రెడ్డి? మరి మా ప్రజాస్వామ్య హక్కులు లేవా? ఇవాళ మాకు హక్కులు లేవా? మేము మనుషులం కాదా? ఇవాళ రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు సిఐటి వాళ్ళను? గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇదే పద్ధతి అవలంబించింది. సమ్మె చేసేటోళ్ళని అనిచేసింది. సమ్మె చేస్తే నేను మాట్లాడని పొందన్నాడు, యూనియన్లను జీల్చాడు, ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం స్కూల్ వర్కర్లను కాల్చుక తిన్నారు. చివరికి ఏం గతి పట్టింది? ఇవాళ ప్రజలందరూ కలుసుకున్నారు, కేసీఆర్ తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టారు. మరి నీకు ఇది బుద్ధి రావాలి. నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కూడా ఇస్తానని చెప్పావు. మరి ప్రజాస్వామ్యం అంటే పోలీస్ స్టేషన్లో పెట్టడమా? నాయకులను తీసుకుపోయి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టడమా ప్రజాస్వామ్యం అంటే? తెల్లారు లేస్తే ఉపన్యాసాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి, శుద్ధులు చెప్తున్నాడు, నీతులు చెప్తున్నాడు.
మరి కేసీఆర్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఇంత చేసిండు, అంత చేసిండు అని చెప్తున్నావు. మరి నువ్వెంత పొడుగు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి అడిగేటం లేరా నిన్ను? ఉన్నారు ఎర్రజెండా బిడ్డలు, ఎర్రజెండా బిడ్డలు ప్రజల కోసం నిలబెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరినైనా ఎదుర్కొంటారు, నిన్ను కూడా అడుగుతారు. ఇవాళ మా కార్యకర్తల్ని రాత్రిపూట 2 గంటలకు 3 గంటలకు పోయి తలుపులు పెట్టి పట్టుకపోతావా? ఇవాళ ఫోటోలు చూస్తుంటే లుంగీల మీద బనీళ్ళ మీద ఉన్నారు మనోళ్ళు. అంటే బట్టలు వేసుకొని ఇస్తలేరు. ఇంత దౌర్జన్యమా, ఇంత దుర్మార్గమా, ఇదేమిటి? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి ఇవాళ. అందుకే చెప్తున్నాం, నువ్వు అక్కడ హైదరాబాద్ రాకుండా ఆపుకోగలిగినావు, కానీ నీ పరిపాలన ఒక హైదరాబాద్ ఉండదు. నీ పరిపాలన గ్రామం నుంచి హైదరాబాద్ దాకా ఉంటుంది. ఇవాళ ఈ దౌర్జన్యానికి, నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ అరెస్టులను ఖండిస్తా ఉంది CIT రాష్ట్ర కమిటీ. ఇవాళ ఇప్పుడే ఆఫీస్ బేరలుగా నిర్ణయం చేశాము. రేపు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఖండిస్తూ నిరసనకు పిలిపిస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా మన కార్మికులందరూ కూడా రేపు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఎక్కడికక్కడ ప్రదర్శనలు తీయాలి. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని, మన హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం మనందరం కూడా రేపు నడుము పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు హైదరాబాద్ రాకుండా ఆపగలుగుతావు. ఇవాళ మేము పని చేయకుండా, మా పని ప్రదేశాలకు పోకుండా ఆపే శక్తి ఏ ప్రభుత్వానికి లేదు. ఇవాళ అందుకే రేపటి నిరసన కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు మా మీద నిర్బంధాలు ప్రయోగిస్తే మరి నువ్వు కూడా నరేంద్ర మోడీ దారిలోనే నడిచేటువంటి ప్రభుత్వంగా ఉంటావు. నువ్వు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకం అనేది శుద్ధ అబద్ధం అని చెప్పేసేది ఇవాళ రేవంత్ రెడ్డి నిరూపణ చేసుకుంటా ఉన్నాడు. అందుకే నువ్వు ప్రజల పక్షాన్ని ఉంటావా, ఇవాళ దోపిడీదారుల పక్షాన్ని ఉంటావా అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మనకు 60% సంపద సృష్టించే వాళ్లకు నువ్వు బడ్జెట్ పెట్టావు. నిన్న ఎంత పెట్టాడు బడ్జెట్? 3,04,965 కోట్ల రూపాయలు పెట్టాడు. మరి 60% మాయే కదా డబ్బులు. నువ్వు పెట్టిన డబ్బులలో 60% మాకు రావాలి కదా. అంటే ఎంత రావాలి? 1,80,000 కోట్లు రావాలి. 1,80,000 కోట్లు, 1,80,000 కోట్లు మనకిస్తే నా బీడీ కార్మికులకు ఇవాళ వాళ్ళు అడుగుతున్న 4,000, 5,000 కాదు, ఇవాళ 10,000 రూపాయలు ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇవాళ నామాలి కార్మికులు ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని బరువునెత్తి ఇవాళ రెక్కల కష్టం మీద బతికేటువంటి నా అమాలి కార్మిక సోదరులకు ఇవాళ జీవిత బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు, ప్రమాద బీమా లేదు. దీనికి వాళ్ళ ప్రీమియం పాలసీలు కట్టి వాళ్ళని రక్షించుకోవాలనుకుంటే అద్భుతంగా ఈ డబ్బుల నుంచి ఖర్చు పెట్టొచ్చు. ఇవాళ వాళ్ళకి పింఛను, పనిచేసేంత కాలం అమాలి కార్మికులు పనిచేస్తాడు. రేపు ఒంట్లో శక్తి ఉండదు, బరువులు మోసే అవకాశం లేదు. మరి ఆ కుటుంబం ఏమైపోవాలి? అందుకే ఆయనను ఆదుకోవాలి, ఆయనకు సంక్షేమ కార్యక్రమం అమలు జరపాలి, పింఛన్లు ఇవ్వాలి, ఆ రకంగా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మా 1,80,000 కోట్లు మా దాటా ఉంది. మా 1,80,000 కోట్ల నుంచి మా డబ్బులు మాకు ఇస్తే మేము బ్రహ్మాండంగా ఈ అమాలి కార్మికులను కాపాడుకుంటామని చెప్పి చెప్తున్నాం. ఇవాళ ప్రైవేట్ మోటార్ కార్మికులు ఉన్నారు, ఆటోలు నడుపుతూ ఉన్నారు, ఇవాళ లారీలు నడుపుతున్నారు, ట్రక్కులు నడుపుతా ఉన్నారు. ఏడ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఇంట్లో నుంచి పోతే మళ్ళీ ఇంటికి ఎప్పుడు చేరుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళని కాల్చుక తినడానికి నరేంద్ర మోడీ అక్కడ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టానికి వ్యతిరేకంగా కొట్టాడుతూ ఉంటే ఇవాళ నువ్వు సానుభూతి చెప్పాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేసి ఇవాళ వాళ్ళకు మొండి చేయి చూపిస్తావా? ఇవాళ ఆటో కార్మికులకు ఆదుకుంటానని చెప్తుంది. ఇవాళ ప్రైవేట్ కార్మికులు, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం చెల్లిస్తానంటే ఏమైంది అని అడగడానికి వచ్చాం. నేను ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో అరెస్ట్ లేరా? ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోవడా? ఇందిరమ్మ రాజ్యం అంటే మేము అనుకున్నాము మా ఆకలి తీరుతుంది, మా జీతాలు పెరుగుతాయి, మాకు వెల్ఫేర్ బోర్డు వస్తుంది, మాకు సంక్షేమ పథకాలు వస్తాయి, మాకు గ్యారంటీ కార్డులు వస్తాయి, ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా కార్మికులుగా గుర్తిస్తుంది అని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ ఇవాళ నువ్వు చుక్కలు చూపిస్తున్నావు రేవంత్ రెడ్డి. అందుకే నీకు చెప్పడానికి వచ్చినావు, ఇవాళ నిన్ను అడగడానికి వచ్చిన మమ్మల్ని మెడలు బట్టి దెబ్బేస్తున్నావు.
మన మెడలు బట్టి దొబ్బేసే మా కోపము మా ఆగ్రహము ఇవాళ ఊరికనే పోదు. నిన్ను నీ ప్రభుత్వాన్ని అవసరమైతే నివేర పాతలేస్తాం తప్ప నిన్ను వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి ఇవాళ ఈ కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేస్తున్నాం. అందుకే మేము ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ వెల్ఫేర్ బోర్డు ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల యొక్క డబ్బులు వృధా అవుతున్నాయి. అది భవన నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు అవుతలేవు, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, అట్లాగే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళకి ఇల్లు కట్టేయడం కోసం ఇవాళ డబ్బులు వాడాలి. నువ్వు డబ్బులు వసూలు చేసే దాంట్లో ఇవాళ మోసపూరితంగా వ్యవహరిస్తున్నావు. యజమాని దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు వసూలు చేస్తున్నావు. వసూలు చేయనటువంటి డబ్బుల్ని మీ ఇష్టానుసారంగా కొంతమంది అధికారులు ఖర్చు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర జవాబుదారీతనం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దాన్ని సరిదిద్దమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రెండోది అమాలి వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మాకు ఒక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ బోర్డు వేయమని చెప్పి అనేక పక్క రాష్ట్రాలు ఏం జరుగుతున్నాయో మరి నాకంటే ముందు మాట్లాడిన నాయకులు చెప్పారు. ఇవాళ వెల్ఫేర్ బోర్డు కావాలి. ఇవాళ బిల్డింగ్ కార్మికులు ఉన్నారు, అట్లాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా అసంఘటిత రంగ కార్మికులే. మరి అసంఘటిత రంగ కార్మికుల యొక్క సమగ్ర శాసనం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మరి కార్మికులుగా నిర్వచించి గుర్తించి వాళ్ళందరినీ కూడా అవసరమైన వాళ్ళ బెనిఫిట్లు వాళ్ళకి రావాలంటే ఈ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్పియాలి. ముందు సంక్షేమ బోర్డు చట్టబద్ధంగా ఏర్పాటు చేయి. వీళ్ళందరినీ సభ్యులుగా చేర్పి సంక్షేమ బోర్డు తరఫున ఒక గుర్తింపు కార్డు, గుర్తింపు సంఖ్యను రేపు ఏ పథకం వచ్చినా, ఏ సంక్షేమ కార్యక్రమం అమలు జరపాల్సి వచ్చినా వాళ్ళందరూ అర్హులుగా ఇవాళ ఈ ప్రభుత్వం గుర్తించే అవకాశం ఉండాలి. ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మరి ఈ శ్రమ అని చెప్పి మీరు ఒక పోర్టల్ పెట్టి మరి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాడు. అది ఏది అతిగతి లేని పరిస్థితి ఉంది. మాకు ఇట్లా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల ద్వారా మాకు సహాయం చేసేటువంటి ప్రభుత్వం కావాలని చెప్పేసి ఇవాళ మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని సంక్షేమ బోర్డు సాధించడం చాలా కీలకమైన విషయం. అందుకే మీ అందరికీ చెప్తున్నాం, ఈ ధర్నానే మొదటిది కాదు, ఈ ధర్నానే చివరిది కాదు, ఆఖరిది కాదు. కొట్లాడదాం, మనందరం కూడా కలుద్దాం, గెలుద్దాం, కొట్లాడదాం. మన సమస్యలు పరిష్కారం అయ్యాక ఇవాళ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ మనం ఈ ధర్నా ద్వారా ఈ బడ్జెట్ సందర్భంగా మన వాటా అడగడానికి వచ్చాం. అడగండి అమ్మాయిన అన్నం పెట్టగానే సామెత మనందరికీ తెలుసు. అడగకుండా ఎక్కడే ఉంటే సమస్య పరిష్కారం కాదు. అందుకే ఇవాళ నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు. 3,04,965 కోట్లు అని చెప్తున్నావు. ఏదో ఆ కోట్లలో మా వాటా అని అడగడానికి వచ్చాడు రేవంత్ రెడ్డి. మాకు ఓట్లు వేయడమే కాదు, మాకు పని చేయకపోతే మీ చెవి మెలేయడం కూడా తెలుసు ఈ ఎర్ర జెండాకు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా నీకు హెచ్చరిక చేయడానికి ఇందిరా పార్క్ వచ్చాము. కానీ నువ్వు మమ్మల్ని ధర్నా చౌక్ కాదు, ఇవాళ పార్క్ లోకి పోయినావు. నువ్వు పార్క్ లో పెట్టినా, రోడ్ల మీద పెట్టినా, జైల్లో పెట్టినా, ఏడ పెట్టినా మా గొంతు మాత్రం ఆపలేదు. ఎత్తిన జెండా దించను అని చెప్పేసేటువంటిది ఈ సందర్భంగా పాలకులకు హెచ్చరిక చేస్తాం. పోరాడతాం, గెలుస్తాం. ఇవాళ మీరు ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి అడ్డా మీద ఇవాళ మన శ్రామికుడు ఉన్నాడు, మన కార్మికుడు ఉన్నాడు. కార్మికుడిదే రాజ్యం కావాలని కొట్లాడుతుంది సిఐటి సంఘం ఎందుకు పెట్టాం? కేవలం 60 పైసలు జీతాలు పెంచుకోవడానికే కాదు, మన శ్రమకే ఆధిపత్యం రావాలి, మన శ్రామికుడు పాలకుడుగా రావాలి, శ్రమ చేసేవాడే రాజ్యం రావాలి. ఎర్ర జెండా కోసం మన ఉద్యమాలు, పోరాటాలు ముందుకు పోవాలి. అంతే తప్ప వదిలిపెట్టే పరిస్థితి లేదు. అందుకని ఇట్లాంటి సంఘంలో మీరందరూ కూడా కార్యకర్తలుగా, సభ్యులుగా చేరి మరి ఉద్యమాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి మన హక్కులు సాధించుకునేంత వరకు కూడా మేము ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ, మన సమస్యలన్నిటి ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే ఇంకో మాట కూడా చెప్తున్నాను, నువ్వు కూడా కేంద్ర ప్రభుత్వం లాగానే కార్మికుల్ని కాల్చుక తింటే ఈ కార్మికులు సహించే పరిస్థితి లేరు. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ నరేంద్ర మోడీ దేశాన్ని తగులబెడుతున్నాడు, కాపాడుకున్నావంటే నువ్వు ఈ కార్మికుల గురించి ఆలోచించు, ఈ కార్మికుల పక్షాన నిలబడు. ఆ కేంద్రంతో నువ్వు మేము కలిసి కొట్లాడదాం. అది ఇవాళ సరైన మార్గం. కాబట్టి ఈ మార్గం వదిలిపెట్టి ఇవాళ ప్రభుత్వం నా చేతులు ఉంది కాబట్టి, పోలీసు నా చేతులు ఉంది కాబట్టి గత పాలకులు విర్రవీగినట్టుగానే
నువ్వు కూడా విరమిగితే ఇవాళ ఏం జరుగుతుందో అర్థమవుతున్నది. గతంలో ఉండేటువంటి పాలకులు కనీస వేతనాలు పెంచునంటే 73 రకాల జీవోల్ని తొక్కి పెట్టారు. ఇవాళ అధికారమే పోయింది. ఇవాళ నీకు కూడా చెప్తున్నాం, కార్మికులతోటి పెట్టుకున్నాడు ఎవడు పొడుగు ముందుకు పోలేదు. అందుకే నీకు కూడా అదే విషయం చెప్తున్నాం. కాబట్టి ఐకమత్యంగా ఉందాం, పోరాడదాం, ఈ యుద్ధంలో గెలుద్దాం, మన సమస్యలు పరిష్కారం చేసుకుందాం. అందుకని మీ అందరూ కూడా ఎంతో పట్టుదలగా హైదరాబాద్ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, సాధిద్దాం వెల్ఫేర్ బోర్డును, సాధిద్దాం వెల్ఫేర్ బోర్డును, బడ్జెట్ లో కార్మికుల వాటా, బడ్జెట్ లో కార్మికుల వాటా. ధన్యవాదాలు కామ్రేడ్.